నెలాఖరులోగా 1,50,000 లోపు రుణమాఫీ అంటే గత ప్రభుత్వము చేసిన అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టోలో మొత్తం తెలంగాణ రైతు సోదరులందరికీ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ సర్కారు ఒక మేనిఫెస్టో ప్రకారము వీళ్ళకు రుణమాఫీని రిలీజ్ చేయడంలో ఫస్ట్ 1,00,000 స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఈ నెలాఖరులోగా అంటే ఈరోజు రేపు మొత్తం మళ్ళీ 1,50,000 లోపు రుణమాఫీ చేస్తుంటుంది. తిరిగి మళ్ళీ ఆగస్టులో 2,00,000 లోపు మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాము అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాము. ఈరోజు 1,00,000 అయిపోయింది, 1,50,000 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఆగస్టు అన్నారు, ఆగస్టు లోపలకైనా 2,00,000 రుణమాఫీకినా పూర్తి చేస్తాము అని రేవంత్ సర్కార్ చెప్పడం జరుగుతుంది ప్రజలకు అండ్ రైతులకు. తర్వాత 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు తర్వాత ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ అంటే నిన్న పోయేసి రేవంత్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి సార్ను మొత్తం అక్కడ విగ్రహం ఆవిష్కరణ చేసేసి మొత్తం అక్కడ కాంగ్రెస్ లీడర్లు తర్వాత అధికార పార్టీ ఈయన గొప్ప నాయకుడుగా జైపాల్ రెడ్డికి ఈరోజు కాదు, ఆయన యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి కన్నా రెగ్యులర్గా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి గెలిచేవాడు. తర్వాత ఈయనకు ఒక మంచి స్పీచ్ పవరు, తర్వాత మంచి ఒక ప్రొఫెసర్ లాంటి ఆయన స్పీచు, తర్వాత ఆయన మాట విధానము తెలంగాణకు ఒక మంచి నాయకుడుగా పివి నరసింహారావు ఒకటి, ఈయన ఒకటి మంచి గొప్ప నాయకులు. ఈ నాయకులకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన మంచితనంతో ఇంత మంచి పేరున్న నాయకునికి నిన్న విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఎవరు? రేవంత్ సర్కార్. తర్వాత ఈ 2014లోనే సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేసి నిన్న చెప్పడం జరిగింది. తర్వాత ఆగస్టు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు ఏ డేట్ అయితే ఇచ్చిండ్రో ఆ డేట్లో రైతులకు రుణమాఫీ క్లోజ్ చేసేసి మాట నిలబెట్టుకున్నాం, మాట నిలబెట్టుకోవడానికి పనిచేశాము, మా మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రక్రియ అంతా పూర్తికి చేయాలని తపనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 1,50 లక్షల లోపు పంట రుణం ఉన్న ప్రతి రైతుకు రెండో విడతగా జూలై 31 కంటే ముందే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని కోట్రా తండా వద్ద కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. అంటే మొదటి నుంచి రాజకీయ నాయకుడుగా జైపాల్ రెడ్డికి ఉన్న పేరు, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్, 2014లో ఆయనను సీఎంగా డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత ఇవన్నీ బట్టి చూస్తే రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ అధికార పార్టీలో అంత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం, తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, తర్వాత ఈ రుణమాఫీ విషయంలో జూలై 31 కంటే ముందే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. తిరిగి ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని కోట్రా తండా వద్ద కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతిగా సందర్భంగా చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆవిష్కరించారు.